నవంబర్ 3 సోమవారం నాడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు మండల కార్యదర్శి కామ్రేడ్ దార్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాధవరం పోడు అరుంధతివాడ నివాసులకు ఇండ్ల స్థలాలు కేటాయించారు. ఇండ్ల స్థలాలు కేటాయించి శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని ధర్నా కార్యక్రమం చేపట్టి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండు గోలమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో దళిత గిరిజన కాలనీలకు శ్మశాన వాటికలున్న చోట్ల భూ కబ్జాదారులు పెత్తందారులు వాటిని ఆక్రమించి వ్యవసాయ భూములుగా మార్చుకుని దర్జాగా అనుభవిస్తున్నారని, తక్షణమే భూ కబ్జాదారుల నుండి దళిత గిరిజన గ్రామాల్లో ఉన్న శ్మశాన వాటికలను సర్వే చేసి దళిత గిరిజనులకు అప్పచెప్పాలన్నారు. దళితులు గిరిజనుల ఇండ్ల స్థలాలు లేక ఒక కుటుంబంలో 2-3 కుటుంబాలు ఒకే కుటుంబంలో జీవిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.